హాయ్ అండి. మనం కొన్ని కొన్ని సార్లు అనుకోకుండా కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చేతుల్లో చిక్కుకొని పోతాం. అలాంటప్పుడు మనం అక్కడే ఇంక నేనేం చేయలేను అని అనుకోకుండా, మనం ఒక ప్రయత్నం ఎప్పుడు చేయాలి అనేది తెలియచెప్పేది ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తా. ఒక గిన్నెలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు కాగుతా కాగుతా ఉన్నాయి. అందులోకి ఒక కప్పు దూకింది. అది దూకేటప్పుడు అవి నీళ్లు కాగుతూ లేవు. ఎవరో వచ్చారు, స్టవ్ ముట్టిచ్చారు. అయితే కప్పని చూసుకోలేదు. ఆ స్టవ్ ఎలిగిచ్చాక ఆ గిన్నెలో ఉన్న నీళ్లు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. ఆ కప్ప వేడి తట్టుకొని నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుంది. వేడికి తగ్గ విధంగా తనని తాను మలుచుకుంటుంది. కానీ బయటికి దూకే ప్రయత్నం చేయడం లేదు. గిన్నెలో నీళ్లు మరిగే స్థితికి వచ్చేటప్పటికి ఆ వేడిని తట్టుకోలేక దాని శక్తి సన్నగిల్లిపోసాగింది. అప్పుడు ఆ కప్ప బయటికి దూకే ప్రయత్నం చేసింది. కానీ దానివల్ల కాలేదు. అప్పటికే దాని సర్వశక్తులు వాడేసింది. కొద్దిసేపటికి కప్ప మరుగుతున్న నీళ్ళలోనే చచ్చిపోయింది. ఇప్పుడు కప్ప చనిపోవడానికి కారణం ఏంటి? మనందరం అనుకునేదేందంటే అది ఆ మరుగుతున్న నీళ్ళ వల్ల అని. కారణం అది కాదు. నిజమేంటంటే అది బయటికి ఎప్పుడు దూకి ప్రాణాలు కాపాడుకోవాలో నిర్ణయించుకునే సామర్థ్యం కోల్పోవడం వల్ల. అందులో ఏ అనుమానం లేదు. కప్పలాగే మనం మన స్నేహితులు, బంధువులతో సమయానుకూలంగా సర్దుకుపోవాలి. అదే ఒక సమస్యను మనం ఎంతకాలం భరించాలి, ఎప్పుడు వదులుకోవాలి అనేది అర్థం చేసుకోగలిగి ఉండాలి. కొందరు మనల్ని అన్ని విధాలా భౌతికంగా, మానసికంగా, ఆర్థికంగా వాడుకోవాలని చూస్తారు. అది మనం ఎంతవరకి అవకాశం ఇవ్వాలో మనమే గుర్తెరగాలి.